చిత్తూరు జిల్లాలో ఒక రైతు కుటుంబం తీవ్ర నష్టాన్ని చవిచూసింది. అడవిలో చెలరేగిన అగ్ని ప్రమాదం కారణంగా 5 ఎకరాల చెరుకు తోట పూర్తిగా దగ్ధమైపోయింది. అంతేకాదు ఆ రైతు కుటుంబం నివసిస్తున్న ఇల్లు కూడా మంటల్లో కాలిపోయింది. కుటుంబానికి చెందిన ముఖ్యమైన వస్తువులు అన్ని బూడిదయ్యాయి. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని ఎస్ఆర్ పురం మండలం ఎగువ కమ్మ కండ్రిక పంచాయతీ పరిధిలోని మిట్ట హరిజనవాడ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. షణ్ముగం అనే రైతుకు చెందిన 5 ఎకరాల చెరుకు తోట మంటల్లో కాలిపోవడంతో పాటు కుటుంబ సభ్యులు ఉపయోగిస్తున్న బట్టలు, బెల్లం తయారీ ఉపయోగించే సామాగ్రి, 50 కేజీల బస్తాలు, సెల్ ఫోన్లు, అలాగే రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, బ్యాంక్ పాస్బుక్స్, పట్టాదారు పాస్ పుస్తకాలు వంటి ముఖ్యమైన పత్రాలు కూడా పూర్తిగా నాశనమయ్యాయి. రెవెన్యూ అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 11,26,000 రూపాయల నష్టం వాటిల్లున్నట్లు నివేదిక సిద్ధం చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జనసేన పార్టీ జీడీ నెల్లూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు ఏపీ మాల వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ డాక్టర్ యోగేందర్ పొన్న ఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. బాధిత కుటుంబానికి తక్షణ సాయంగా జనసేన పార్టీ తరఫున 5,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్పురం మండలం ఎగువ కమ్మ కండ్రిక గ్రామ పంచాయతీ మిట్ట హరిజనవాడ గ్రామానికి చెందిన షణ్ముగం గారు 5 ఎకరాల పొలం కలిగి ప్రతినిత్యము వాళ్ళ గ్రామం వదిలిపెట్టి ఇక్కడ నివాసం ఉండేవారు. నిన్నటి రోజున అడవికి నిప్పు పెట్టడం వల్ల 5 ఎకరాల చెరుకు తోట, చెరుకు గానుగాడేటువంటి సామాగ్రి మొత్తం కూడా దగ్ధమైపోయింది మంటల్లో. దాదాపు 100 బ్యాగులకు 50 కేజీలు సరిపడే 100 బ్యాగులు బెల్లం రెడీగా ఉంది ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి, అది కూడా మొత్తం కాలిపోయింది. 40 బ్యాగులు చక్కెర కాలిపోయింది. బెల్లం తయారు చేసేటువంటి సామాగ్రి ఏవీ కూడా లేవు. మొత్తం కూడా ఆ పాక అంతా కూడా పూర్తిగా కాలిపోయింది. చెరుకు తోట దగ్ధమైపోయింది. మేము కూటమి ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా ఈ కుటుంబాన్ని ఆదుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని మన గౌరవ చిత్తూరు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా మా ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ విఎం థామస్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ప్రభుత్వం తరఫున దాదాపు 11,26,000 రూపాయలు నష్టం జరిగినట్టు రెవెన్యూ సిబ్బంది, రెవెన్యూ అధికారులు కూడా ఈ నష్టాన్ని బేరీజు వేశారు. ఖచ్చితంగా ఈ కుటుంబాన్ని ఆదుకుంటాం. అదేవిధంగా ప్రభుత్వం తరఫు నుంచి ఎంత సహాయము అందగలిగితే అంత సహాయము దగ్గరుండి మేము ఈ కుటుంబాన్ని ఆదుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.